వెల్కమ్ టు పొలిటికోస్. ఈరోజు మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దేవర యాంజల్ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ శ్రీ సీతారామ దేవస్థానం యందు శ్రీరాముల వారి పట్టాభిషేకం జరిపిస్తున్నారు. ఆ పట్టాభిషేకంను మనము ఒకసారి వీక్షిద్దాం. ఈరోజు దేవర యాంజల్ గ్రామంలో సీతారామచంద్ర స్వామి యొక్క కళ్యాణం నిన్న జరగడం జరిగింది. ఈరోజు పట్టాభిషేకం. ఇలా తెలంగాణ రాష్ట్రంలో కూడా భద్రాచలంలోనే పట్టాభిషేకం అవుతుంది. దేవరయాంజ గ్రామంలో పట్టాభిషేకం అవుతుంది రామునికి. కాబట్టి ఇలా పెద్ద ఎత్తున మా మేడ్చల్ ప్రాంత ప్రజలందరూ కాన్స్టిట్యూన్సీ వచ్చినటువంటి ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ రామలింగ స్వామి యొక్క సీతారామచంద్ర స్వామి యొక్క ఆశీస్సులతో పచ్చని పంటలతో అందరూ చల్లగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు చేసుకుంటాను. మా యొక్క దేవస్థానం సీతారామస్వామి దేవాలయము దేవరంజల్. నేను టెంపుల్ చైర్మన్ అండి. మా యొక్క ఈ దేవస్థానము సుమారు ఒక 400-700 అంటారు పెద్దలు. అక్కన్న మాదలు ఉన్న సమయంలో నిర్మించారని పూర్వం నుంచి చెప్తున్నారు. ఈ యొక్క దేవస్థానంలో ఈరోజు ఇప్పుడు శ్రీరామనవమి కళ్యాణము మరియు జాతర రథోత్సవం ఇంచుమించు 11 రోజుల బ్రహ్మోత్సవాలు జరుగుతాయండి. ఈ యొక్క బ్రహ్మోత్సవంలో భాగంగా భద్రాచలంలో ఏ విధంగా పట్టాభిషేకం జరుగుతుందో అదేవిధంగా ఎక్కడ జరగదు ఈ పట్టాభిషేకము ఇక్కడ మా దేవరంజల్ దేవస్థానంలో జరుగుతుంది. దీనికి మేము చాలా గర్విస్తున్నాము. అలాగే ఈరోజు మొదటిసారి పట్టాభిషేకానికి మాకు ఈ యొక్క సింహాసనాన్ని మాకు దాతగా వచ్చారు అన్నగారు. ఈ అన్నగారు కూడా మా తరఫున, ఈ దేవస్థానం తరఫున, మా కమిటీ తరఫున, అందరి తరఫున మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్. ఇక్కడ శ్రీ దేవరయాంజల్ గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం జరుగుతాయి. అలాగే పట్టాభిషేక మహోత్సవం కూడా అద్భుతంగా జరుగుతుంది. 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి దేవాలయం, రామానుజుల వారి కాలంలో నిర్మించబడింది ఇది. ఇక్కడ ఒక అద్భుతమైన పుష్కరిణి ఉంది. 27 నక్షత్రాలతో కూడిన పుష్కరిణి ప్రపంచంలో మరెక్కడా లేదు. అందులో ఇక్కడ రాముడికి పట్టాభిషేకం విశేషంగా జరుగుతుంది. రామో విగ్రహవాన్ ధర్మ అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి రాముడికి పట్టాభిషేకం అంటే ధర్మానికి పట్టాభిషేకం జరిగినట్టే. ఎప్పుడైతే ధర్మం స్థిరంగా ఉంటుందో లోకాలన్నీ బాగుంటాయి, ప్రజలందరూ బాగుంటారు, ఆయురారోగ్యాలతో వరదిల్లుతారు. కాబట్టి ఆ ధర్మానికి పట్టం కట్టే అనేటువంటి రామరాజ్య కాంక్షతో మనం ఇక్కడ శ్రీరాముడి పట్టాభిషేకం చేసుకుంటున్నాం. మనందరినీ స్వామి అనుగ్రహాలించాలని వేడుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. చాలా సంతోషం ఇక్కడికి రావడము. కొండలరెడ్డి అన్న గారు, జైపాల్రెడ్డి అన్న గారు మాకు పరిచయం. అన్న వారికి భగవంతుని దయ వల్ల వీళ్ళ అనుగ్రహంతో ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. పట్టాభిషేకం అనేది చాలా రాజుగా ప్రకటించే రోజు. చాలా మంది ప్రజెంట్ సిటీలో సిచ్యువేషన్ చూసినట్టయితే కళ్యాణం చేపిస్తారు, తర్వాత వెళ్ళిపోతారు. పట్టాభిషేకం ఇవన్నీ నెక్స్ట్ అనదర్ ప్రోగ్రామ్స్ అని. కానీ ఈ పురాతనమైన ఆలయంలో కొండలరెడ్డి అన్న గారు, జైపాల్రెడ్డి అన్న గారు ఇలాంటి ప్రోగ్రామ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ రాముని ఆశీస్సులు అన్న కుటుంబాలపై, ఈ రాష్ట్రం అంతపై అందరి ఉండాలి, ఎల్లకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతుంటే జై శ్రీరామ్. జై శ్రీరామ్. నా పేరు కందాల సీతారామాచార్యులు. మేము శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం దేవరంజల్ అర్చకుని. మన భద్రాచలంలో జరిగేటట్టుగా పట్టాభిషేకాన్ని ఇక్కడ జరపడము నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. ఎందుకంటే పట్టాభిషేకం అనేది భద్రాచలంలో తప్ప మరెక్కడ జరగదు. చిన్నజీయస్వామి ఆశ్రమంలో కూడా ఈ మధ్య కాలంలో చేస్తున్నారు. దాన్ని పరంపరగా నేను ఇక్కడ పట్టాభిషేకం చేయాలని, పట్టాభిషేకం చేస్తే రాముడు రాజు అవుతాడు, ఆ రాజు పాలనలో మనం ఉంటే రామరాజ్యం వస్తుందని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ పట్టాభిషేకాన్ని నిర్వహిస్తున్నాము. భక్తులందరూ చాలా సంతోషంగా, ఉత్సాహంగా ఈ పట్టాభిషేకంలో పాల్గొంటున్నారు. చాలా సంతోషంగా. ధన్యవాదాలు. తుమ్కోట మున్సిపల్ పరిధి దేవరయాంజల్ శ్రీ సీతారామస్వామి దేవస్థానం 2వ తారీఖు నుండి చైర్మన్ లక్ష్మీనారాయణ గారు, ధర్మకర్తలు భారతమ్మ గారు, ముల్రీ గౌడ్ గారు, హరిగోపాల్ గారు, హరికృష్ణ గారు, కొండలరెడ్డి గారు, జగదీష్ గౌడ్ గారు, అర్చకులు రామాచార్యులు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి. రోజువారీ ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ నిన్ననే శ్రీరామనవమి సందర్భంగా కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. సుమారు 3000 మంది భక్తులు ఈ యొక్క కళ్యాణంలో పాల్గొన్నారు. వారందరికీ ఆ శ్రీరామచంద్రుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మరి ఈరోజు భద్రాచలంలో ఏ విధంగా అయితే కళ్యాణం జరిగిన తెల్లారి పట్టాభిషేకం నిర్వహిస్తారో
మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇక్కడ లేని విధంగా ఈ డేవరి అంజాలు విశిష్టత విధంగా ఈరోజు పట్టాభిషేకం నిర్వహించడం మా గ్రామస్తుల అందరి అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు ఎల్లవేళలకి ప్రజలపైన ఉండాలి. మరి పురాతనమైనటువంటి దాదాపు 1000 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆలయానికి కోరిన కోరికలు తీర్చే రాముడిగా కొలువుబడేటటువంటి శ్రీరాముని ఈ భక్తజనం చుట్టుపక్కల ప్రాంత వాళ్ళు, జిల్లా ప్రజలు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఇక్కడికి విశేషంగా చేసి అదేవిధంగా 11వ తారీఖు ఇట జాతర ఉంటుంది. అదేవిధంగా 12వ తారీఖు ఉదయం రథోత్సవం నిర్వహించడం జరుగుతుంది. రోజువారీ సేవా కార్యక్రమాలు ఈ యొక్క ఆలయంలో నిర్వహించడం జరుగుతుంది. దీనికి పార్టీలకు అతీతంగా నిన్న కానీ ఈ రోజు కానీ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు విచ్చేస్తూ ఉంటారు. వారందరికీ ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లవేళలుగా ఉండి మరి చక్కటి వర్షాలు పడి పాడి పంటలతో ఈ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఎల్లవేళలుగా వర్ధిల్లాలని ఆ శ్రీరాముని కోరుకుంటా ఉన్నారు. ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే సతి అని నమ్మిన ధర్మ పరిపాలన రక్షకుడు శ్రీరామచంద్రుడు. ఇక్కడ బ్రహ్మోత్సవాలలో భాగంగా దేవరయాంజాల్ గ్రామంలో శ్రీరామచంద్రుని పట్టాభిషేకం వేడుకలు జరిపిస్తున్నారు. ఈ పట్టాభిషేకం వేడుకలకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఆ శ్రీరామచంద్రుని నామస్మరణలో తరించారు. కెమెరామెన్ సుధాకర్తో మీ ప్రేమరాజు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.